ఇప్పుడు సుఖాలు ఎక్కువైపోయినాయి. ఎవరైనా పేషెంట్ మక్క పట్టేసి వచ్చినా, లేకపోతే మోకాళ్ళు కొంచెం స్టిఫ్ అయినా, యాంకిల్ స్టిఫ్ అయినా కూడా మేము హిస్టరీ తీసుకునేటప్పుడు అడుగుతాం, అమ్మా మీరు ఎటువంటి టాయిలెట్ యూజ్ చేస్తున్నారు, మఠం వేసుకుంటున్నారా లేదా అన్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, మా ఇంట్లో అన్ని వెస్ట్రన్ టాయిలెట్సే సార్ అని చాలా గొప్పగా చెప్తారనమాట. ఒకప్పుడు బిల్డర్స్ కూడా కస్టమర్ అడగడం వలన ఇప్పుడు వాళ్ళు కూడా వెస్ట్రన్ టాయిలెట్సే అన్ని బాత్రూంలో పెట్టేస్తున్నారు. ఇది వరకు చిన్నపిల్లల కోసమైనా ఇండియన్ టాయిలెట్ ఉంచేవారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఇండియన్ టాయిలెట్లో మీరు ఎప్పుడైతే స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చున్నారో యానోరెక్టల్ యాంగిల్ స్ట్రైట్ అవుతుంది. స్ట్రైట్ అవడం వల్ల మీకు డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ పెద్ద పేగు ద్వారా రెక్టంకి వచ్చి ఆ తర్వాత యానల్ ఫిషర్ చక్కగా ఓపెన్ అవడం వలన మీకు రెక్టమ్ నుంచి ఈజీగా పాస్ అవుతుందన్నమాట. యానస్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. సో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. దీనివల్ల మీకు కాన్స్టిపేషను లేకపోతే యానల్ ఫిషర్స్ రాకుండా ఉంటాయి, కాన్స్టిపేషన్ ప్రివెంట్ అవుతుంది, దాంతోపాటు హిమరాయిడ్స్ పైల్స్ లాంటి కంప్లైంట్స్ రాకుండా ఉంటాయి. మీరు ఇలా స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చోవడం వలన హిప్ ఫ్లెక్సిబిలిటీ, మోకాలు అలాగే యాంకిల్ వీటి యొక్క ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ అవుతుంది. దాంతోపాటు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అలాగే థై మజిల్స్ స్ట్రెంగ్థన్ అవుతాయి. సో న్యాచురల్గానే మీరు కూర్చున్నప్పుడు మీ యొక్క థై మజిల్ అలాగే కాఫ్ మజిల్ స్ట్రెచ్ అవుతుందన్నమాట. ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి మీరు స్క్వాటింగ్ పొజిషన్లో చేసినప్పుడు. అన్లెస్ మీకు ఏమైనా మోకాల నొప్పులు స్టార్ట్ అయినా, అంటే 40 సంవత్సరాల తర్వాత మోకాల నొప్పులు స్టార్ట్ అవుతాయి కదా, అలా మోకాల నొప్పులు స్టార్ట్ అయినా లేకపోతే నడు నొప్పులు స్టార్ట్ అయినా, మీకు ఏమైనా ఆపరేషన్స్ అయినా, లేకపోతే ఏమైనా న్యూరలాజికల్ ఇష్యూస్ వచ్చినా, అంటే కొంతమంది స్ట్రోక్, బ్యాలెన్స్ ఇష్యూస్ వస్తాయి, ఇలాంటి ఇష్యూస్ వచ్చినా, ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప మీరు ఇండియన్ టాయిలెటే వాడుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వెస్ట్రన్ టాయిలెట్కి వెళ్ళండి. వెస్ట్రన్ టాయిలెట్కి వెళ్ళినా కూడా మీరు ఇటువంటి అడ్వాంటేజెస్ మీరు పొందాలంటే చక్కగా ఇలా 90-90లో కూర్చోకుండా వెస్ట్రన్ టాయిలెట్ తీసుకొని ఈ ఫుడ్ స్టూల్ మీ యొక్క వెస్ట్రన్ కమోడ్ ముందు వేసుకొని వెస్ట్రన్ కమోడ్ మీద కూర్చొని ఇలా ఫుడ్ స్టూల్ మీద కూర్చుంటే మీకు రిలేటివ్గా ఇండియన్ టాయిలెట్ యొక్క బెనిఫిట్స్ వస్తాయన్నమాట. సో ఈ రకంగా ఫాలో అవ్వండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.